ప్రతిపక్షాలు కావాలని కుట్ర పన్ని ఇక మల్లన సాగర్ కట్టి ఇటు ఆలేరు భువనగిరి అంతా కూడా సస్యశ్యామలం అయిపోతే మాకు బతుకుండదని తెలుసుకొని ఈరోజు ప్రతిపక్ష నాటకాలు ఆడుతున్నాయి. అక్కడ స్వచ్ఛందంగా ప్రజలంతా వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కట్టొచ్చు సాగర్ అని చెప్పి వాళ్ళు చెప్తుంటే తెలుస్తారు. కాబట్టి రెట్టెవల ప్రయత్నం రైతులు అక్కడ ఇక్కడ ఎంతోమంది రైతులు బాగుపడతారు. మనందరూ తెలుసు భువనగిరి మొత్తం బీరు వారిపోయింది, ఎంతో కష్టాలు ఉన్నాం. మనందరూ కూడా మనందరం ఈ ప్రతిపక్షాలు ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎటు పొద్దువాక సిపిఎం వాళ్ళు వాళ్ళ బతుకుండదని తెలుసుకొని ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం అందరం కూడా ఎదుర్కోవాలి. ఎవరైనా రేపటి నుంచి కానీ ఎక్కడ కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరైనా మన మల్లన సాగర్ కట్టొద్దు అంటే వాళ్ళని రోడ్ల మీద నిలయదు. ఎందుకంటే మనందరి కోసం అంటే రైతులు బాగుపడద్దా చేయండి. మనందరూ కూడా ఎవరైనా నిలబడాలి. ఎవరైనా వచ్చి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దృష్టి బొమ్మ కలగబెడతారు. ఎందుకు ప్రాజెక్టులు కట్టకపోతే ఎట్లా? ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు కట్టడం కొంచెం గ్రామాలు మునుగుతాయి, తప్పదు. కానీ పరిహారం కూడా చెల్లిస్తూ ఉంటుంది మన ప్రభుత్వం. మనం అనుకున్నట్టుగా 123 2013 చట్టం 2013 ఏదంటే అది ఎంత నష్టపరిహారం జరిగిన రెడీగా ఉన్నది ప్రభుత్వం. దానికి అందరూ కూడా ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. కానీ ఇలా లేనిపోని చెప్పి ఆ రైతులను రెచ్చగొట్టొద్దని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరూ రైతులకు